ప్రధాని మోదీకి తన మిత్రుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతి పెద్ద గిఫ్టే ఇచ్చాడు. F-35 యుద్ధ విమానాలను ఆఫర్ చేశాడు. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్ను తన మిత్రదేశాలకు కూడా అగ్రరాజ్యం ఇవ్వాలనుకోవటం లేదు. అలాంటి F-35 యుద్ధ విమానాలను భారత్కు ఇవ్వాలని నిర్ణయించడం ఇప్పుడు సంచలనంగా మారింది. రష్యా నుంచి S-400 కొనుగోలు చేసిందని, నాటో కూటమి దేశమైన తుర్కీకి కూడా వీటిని విక్రయించబోమని అమెరికా గతంలోనే తేల్చి చెప్పింది. అలాంటిది S-400 వాడుతున్న భారత్కు వీటిని అమ్మాలని భావించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆధునిక స్టెల్త్ ఫైటర్ను భారత్కు అందించేందుకు ఇప్పుడు మార్గం సుగమమైందని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నటువంటి 5వ తరం అత్యాధునిక యుద్ధ విమానమే F-35. రాడార్లు, ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళుగప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. ఇందులో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి. ఇందులో 3 వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విమానం అభివృద్ధికి $2 ట్రిలియన్ పైగా వెచ్చించారు. దీని F-35A ప్రాథమిక వేరియంటు. దీని ధర $80 మిలియన్, అంటే దాదాపుగా 695 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక F-35B రన్వే లేకపోయినా నిట్ట నిలువున గాల్లోకి ఎగరడంతో పాటు ల్యాండ్ కూడా అవుతుంది. దీని ధర దాదాపు 990 కోట్ల రూపాయలు. ఇక F-35C ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం డిజైన్ చేశారు. దీని ధర దాదాపు 955 కోట్లకు పైగా ఉంటుంది. అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్ మరో 2 సంస్థలతో కలిసి దీన్ని తయారు చేసింది. ఇందులో F-135 ఇంజన్ను వినియోగిస్తారు. ఇది 40,000 పౌండ్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేయగలదు. అంటే అత్యధికంగా గంటకు 1200 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది రాడార్లలో అతి చిన్న సిగ్నేచర్ను మాత్రమే సృష్టిస్తుంది. దాన్ని ఏదో పక్షి అనుకుని శత్రు సైన్యం భ్రమించేలా చేయగలదు. కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళగప్పుతుంది. దీని కాక్పిట్ విలాసవంతమైన కార్లతో కూడా పోటీ పడుతుంది. మిగిలిన ఫైటర్ జెట్ల వంతే దీనిలో కూడా వివిధ రకాల పరికరాలు ఇతరాలు ఉండవు. భారీ టచ్ స్క్రీన్లు, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే పైలట్కు సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక్క ఈ హెల్మెట్ ఖరీదే $4 లక్షల ఉంటుంది. ఇక ఈ విమానం దాదాపు 6 నుంచి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను కూడా మోసుకెళ్లగలుగుతుంది. ఈ విమానం ఇప్పటివరకు తన సన్నిహిత దేశాలకు మాత్రమే ఇచ్చింది. యూకే, ఇటలీ, నార్వే దీని తయారీలో భాగస్వామ్యంగా ఉన్నాయి. ఇవి ఇప్పటికే వాటి వాయుసేనల్లో దీన్ని చేర్చుకున్నాయి. అలాగే జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్కు మాత్రం వీటిని అమ్మినట్టు ప్రకటించారు. ఇక ఇరాన్పై దాడుల్లో టెల్ అవీవ్ వీటిని వాడినట్టు చెబుతున్నారు. ఇప్పటిదాకా భారత్ వాయుసేనలో రఫేల్ యుద్ధ విమానాలే చాలా ఆధునికమైనటువంటివి. ఇది 4వ, 5వ తరానికి చెందినట్టుగా భావిస్తారు. గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి భూ ఉపరితలంపైకి దాడులు చేయగలవు ఇవి. అయితే వీటికి F-35 స్థాయి టెక్నాలజీ లేదు. F-35 యుద్ధ విమానాల నిర్వహణ కూడా చాలా ఖరీదైంది. శత్రు దేశాలపై ఎంత దూసుకెళ్లినటువంటి పైన వ్యయాలు మాత్రం చాలా భారీగా ఉంటాయి. గంట సేపు ఈ విమానం గాల్లో ఎగిరితే $36,000 ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు ఇండియా రష్యా నుంచి మాత్రమే ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఇక F-35 కొన్న తర్వాత మాస్కో నుంచి కొనుగోళ్లను గణనీయంగా తగ్గించాల్సి అవకాశం ఉంటుంది.